సగటు భారతీయులకు ఎన్ని రకాల ఆస్తులున్నా అతిగా మనసుపడే ఆస్తి మాత్రం బంగారమే. ఎంతో కొంత బంగారం లేని ఇల్లు కనిపించిందంటే అతిశయోక్తి కాదు. ఇక ఆస్తిపరులైతే అవసరానికి మించి బంగారం కొని దాచుకుంటూ ఉంటారు. పెట్టుబడులు పెట్టేవారు చాలా మంది కొంతకాలంగా రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లను వదిలి బంగారం కోసం పరుగులు పెడుతున్నారు. గతేడాది నుంచి బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో ఈ ట్రెండ్ మరింత పెరిగింది. అయితే కొద్ది రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు చోటు చేసుకునడంతో ఇళ్లలో ఉన్న పాత బంగారాన్ని విక్రయించడానికి పరుగులు పెడుతున్నారు. బంగారం ధరలు మరింత పడిపోతాయనే భయంతో ఇప్పుడే అమ్మేసి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ప్రజలు పాత బంగారాన్ని విక్రయిస్తున్నారు. భారత్లో సంవత్సర కాలంగా బంగారం ధర ఊహించని విధంగా పెరిగింది. రిటైల్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఈ ఏడాది మార్చి 2న ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తూ 1,69,349కి చేరింది. కానీ అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధర ఒక్కసారిగా పడిపోవడం మొదలైంది. బంగారం ధర ఇంకా పడిపోయి 1,20,000కు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అదే జరిగితే మరింత నష్టపోతామనే భయంతో పెట్టుబడిదారులతో పాటు సామాన్యులు కూడా తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముకోవడానికి మార్కెట్కు పరుగులు పెడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో 50 టన్నుల పాత బంగారాన్ని ప్రజలు విక్రయించినట్లు ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43% అధికమని వివరించారు.